Hello everyone, welcome to iDream Career Path. This is Chiranjeevi, Competitive Exams Mentor. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అయితే ఒక అప్డేట్ వచ్చింది. ఏంటి అప్డేట్ అంటే ఆగస్టు 15కి రావాల్సిన నోటిఫికేషను ఆగస్టు 15కి రావాల్సిన ఫేజ్ 2 నోటిఫికేషన్ సెప్టెంబర్ 5కి అయితే రానుంది. అదేవిధంగా రిమైనింగ్ ఫేజ్ 3 అండ్ ఫేజ్ నోటిఫికేషన్స్ అక్టోబర్లో రానున్నాయి. మరి ఈ ఫేజ్ ఈ 2 and 3, 4 నోటిఫికేషన్స్లో మనకి గ్రూప్ 2 వేకెన్సీస్ మనకి ఉన్నాయి. అయితే ఇది మనకి సెప్టెంబర్లో రానుంది కాబట్టి యావరేజ్గా ఎగ్జామ్ మనకి ఏదో డిసెంబర్ అండ్ నవంబర్లో ఉండొచ్చు లేదా జనవరిలో ఉండొచ్చు గ్రూప్ 2 ఎగ్జామ్ సంబంధించి. మరి ఈ నేపథ్యంలో అసలు గ్రూప్ 2కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ముఖ్యంగా బిగినర్స్ ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో లేదా ఇప్పుడే రీసెంట్గా స్టార్ట్ చేసినారో వాళ్ళందరూ ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి, అసలు బుక్స్ ఏం ఫాలో అవ్వాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, మెయిన్స్కి అదేవిధంగా ప్రిలిమ్స్కి ఉన్న సిలబస్ ఏంటి, ఆ సిలబస్లో వెయిటేజ్ దేనికి ఎక్కువ ఉంటుంది, ఆ బుక్స్ లిస్ట్ ఏంటి, మెయిన్ ఈ వీడియో ఎవరికోసం అంటే బిగినర్స్కి ఒక స్ట్రాటజీ ఎలా ఉండాలి, అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్గా వెయిటేజ్ ఎంత, ఏ సబ్జెక్ట్కి వెయిటేజ్ ఎంత ఉంటుంది అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. మీరు కనుక గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, మీరు కనుక గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుదామని అనుకుంటున్నారైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అయితే మనకు ఉంటుంది. ప్రిలిమ్స్ని స్క్రీనింగ్ అంటారు. ఈ ప్రిలిమ్స్లో మనకు ఓన్లీ 1 పేపరే ఉంటుంది. ఇది 150 మార్క్స్కి ఉంటుంది, 150 క్వశ్చన్స్కి ఉంటాయి. అంటే 1 క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఉంటుంది. ఇక 150 మినిట్స్ అయితే టైం ఉంటుంది, 2.5 గంటలు అయితే ఓవరాల్గా. ఇక నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3. అంటే మీరు ఏదైనా రాంగ్ ఆన్సర్ చేస్తే దాని నుంచి మనకి 1/3 అయితే డిడక్ట్ చేస్తారు నెగిటివ్ మార్కింగ్. నెక్స్ట్ మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్ 300 మార్క్స్కి ఉంటుంది. 2 పేపర్స్ ఉంటాయి. ఇక్కడ ఒక పేపర్ వచ్చేసి 150 క్వశ్చన్స్ ఉంటాయి, సెకండ్ పేపర్ వచ్చేసి 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఉంటుంది. ఇది కూడా నెగిటివ్ మార్కింగ్ చూస్తే 1/3 అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇక నెక్స్ట్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్ క్వాలిఫై అవుతారు, ఎలిజిబుల్ అవుతారు. మెయిన్స్ క్వాలిఫై అయితే సిబిటి కంప్యూటర్ ప్రొఫెషన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇది 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే, మెరిట్ కాదు, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. ఇది 1 అవర్ అయితే ఉంటుంది, 60 మినిట్స్. ఈ 100 మార్క్స్లో ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్కి అయితే 30 మార్క్స్ రావాలి, బీసీ క్యాండిడేట్స్కి అయితే 35 మార్క్స్ రావాలి, ఇక ఓసీ అదర్స్కి అయితే 40 మార్క్స్ అయితే మినిమం రావాలి. ఈ మినిమం రాకపోతే డిస్క్వాలిఫై అవుతారు. కేవలం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, కేవలం ఈ 300 మాత్రమే మనకి కట్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రిలిమ్స్ మార్క్స్ కేవలం క్వాలిఫైయింగ్ నేచర్. ప్రిలిమ్స్లో మీకు కట్ ఆఫ్ మంచిగా వస్తే అప్పుడు మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతారు. అంతేగాని ప్రిలిమ్స్ మార్క్స్ని మెరిట్కి యాడ్ చేయరు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది పరీక్ష విధానం. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ కంప్యూటర్ ప్రొఫెషన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి స్క్రీనింగ్, ప్రిలిమ్స్కి మెయిన్స్కి సిలబస్. మీరు గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతుంటే ఫస్ట్ మీరు చేయవలసిన పని సిలబస్. ఈ సిలబస్ మీ మైండ్లో కనుక ఉంటే మీ ప్రిపరేషన్ చాలా ఈజీ అవుతుంది. నాట్ ఓన్లీ గ్రూప్ 2, మీరు ఏ పోటీ పరీక్షకు గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 4, సివిల్స్, బ్యాంక్స్, ఎనీ పోటీ పరీక్ష, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ సిలబస్ అనేది మీ మైండ్లో ఉండాలి. ఈ సిలబస్ మీకు ఐడియా ఉంటే కనుక ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. ఇక ఇప్పుడు మనం గ్రూప్ 2లో ప్రిలిమ్స్కి సిలబస్ ఏంటి, మెయిన్స్కి సిలబస్ ఏంటి డీటెయిల్గా చూద్దాం. ప్రిలిమ్స్లో 150 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో 5 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1 ఇండియన్ హిస్టరీ, మన ఇండియన్ చరిత్ర గురించి, అదేవిధంగా జియోగ్రఫీ గురించి, భారతీయ సమాజం ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ.
ఈచ్ సెక్షన్ నుంచి మనకి 30 క్వశ్చన్స్ వస్తాయి, 30 మార్క్స్ అనమాట. సో ఓవరాల్గా 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మళ్ళీ ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీ, అదేవిధంగా మీడియవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, ఇలా మళ్ళీ మన సబ్ టాపిక్స్ ఉంటాయి, అవి కూడా మనం డీటెయిల్గా చూద్దాం. కాబట్టి ఇక్కడ వెయిటేజ్ విషయానికి వస్తే ఇండియన్ హిస్టరీకి, జియోగ్రఫీకి, ఇండియన్ సొసైటీకి, కరెంట్ అఫైర్స్కి, మెంటల్ ఎబిలిటీకి ఈక్వల్గా అయితే ఉంది. కాబట్టి మీరు అన్నింటిని కూడా చదవాల్సింది, ఏది స్కిప్ చేయవలసింది కాదు. మీరు ప్రతి సబ్జెక్ట్ని చదవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక చరిత్ర విషయానికి వస్తే మనకి ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ మధ్యయుగ చరిత్ర, మోడర్న్ హిస్టరీ ఆధునిక చరిత్ర అయితే ఉంటాయి. ఈ 3 సబ్జెక్టుల నుంచి మనకి 30 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళండి. అందులో మీకు గ్రూప్ 2 సిలబస్ కంప్లీట్గా మీకు పీడిఎఫ్ ఉంటుంది. ఈ సిలబస్ మించి మీరు చదవాల్సిన అవసరం అయితే ఉండదు. కాబట్టి ఈ సిలబస్ కాపీ మీ దగ్గర ఉంచుకొని ఏన్షియంట్ హిస్టరీలో ఏ టాపిక్స్ ఉన్నాయి, మిడివల్ మధ్యయుగ చరిత్రలో ఏ టాపిక్స్ ఉన్నాయి, అదేవిధంగా ఆధునిక చరిత్రలో ఏ టాపిక్స్ ఉన్నాయో పాయింట్అవుట్ చేసి మీరు చదవాల్సింది ఉంటుంది. దానిని అంటారు మైక్రో ఎనాలిసిస్ అన్నారు. అంటే ఇండియన్ హిస్టరీలో ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, మళ్ళీ ఇందులో సబ్ టాపిక్స్, దాన్ని మైక్రో ఎనాలిసిస్ అనుకోవచ్చు. అంటే మీరు ఈ మైక్రో ఎనాలిసిస్ చేస్తే మీకు డీటెయిల్గా ఐడియా వస్తుంది. ఇక నెక్స్ట్ జియోగ్రఫీ, భూగోళ శాస్త్రం నుంచి 30 మార్క్స్. మళ్ళీ ఇందులో సెక్షన్ చూసుకుంటే జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ. ఇక జనరల్ జియోగ్రఫీ అంటే ఏం లేదండి, మన ఈ విశ్వం, మన యూనివర్స్ ఎలా ఆవిర్భవించింది, సోలార్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, ఓకే, మన యూనివర్స్ ఏ విధంగా పనిచేస్తుంది, ఇలా బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏంటి, ఇలా అక్షాంశాలు, రేఖాంశాలు ఇవి అంటే ఏంటి, టైం మెరిడియన్స్ అంటే ఏంటి, ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటే ఏంటి, అది భూచలనాలు అంటే ఏంటి, ఇలాగా సాధారణంగా జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది జియోగ్రఫీ గురించి. ఇంకా ఫిజికల్ జియోగ్రఫీలో కంప్లీట్గా మన అర్త్ ఎలా ఫామ్ అయింది, ఎర్త్ లోపల ఏముంది, భూకంపాలు ఏ విధంగా వస్తాయి, సునామీలు ఏ విధంగా వస్తాయి, ఇలాగ ప్రతి విషయం ఫిజికల్గా రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఇందులో ఉంటాయి. ఇక నెక్స్ట్ జియోగ్రఫీ, ఈ జియోగ్రఫీ ఎకానమిక్ జియోగ్రఫీ, అందులోనూ ఇండియాదిని ఏపీది. ఇక్కడ చూడండి, ఇండియన్ ఎకానమిక్ జియోగ్రఫీ కాదు, ఎకానమిక్ జియోగ్రఫీ అంటే ఏపీ అండ్ ఇండియా మాత్రమే. ఇక్కడ మీరు విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ జియోగ్రఫీలో మనకు ఫిజికల్, హ్యూమన్ జియోగ్రఫీ, ఎకానమిక్ జియోగ్రఫీ, బయోజియోగ్రఫీ ఉంటుంది నార్మల్గా అయితే. కానీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో జియోగ్రఫీలో వరల్డ్ జియోగ్రఫీ ఓన్లీ కేవలం ఫిజికల్ జియోగ్రఫీ మాత్రం మనం చదవాలి ఇక్కడ. అదేవిధంగా ఇండియన్ విషయానికి వస్తే మనం ఇక్కడ ఎకానమిక్ జియోగ్రఫీ చదవాలి. అంటే అదేవిధంగా ఏపీకి ఎకానమిక్ జియోగ్రఫీ చదవాలి. ఇక నెక్స్ట్ హ్యూమన్ జియోగ్రఫీ, ఇక్కడ హ్యూమన్ జియోగ్రఫీ కూడా ఇక్కడ చూడండి ఇండియాకి అండ్ ఏపీకి మాత్రమే ఉంటుంది. ఓకే, ఇది మీరు చదవాల్సిన అవసరం. ఫిజికల్, హ్యూమన్, ఎకానమిక్ జియోగ్రఫీ చదవాలి డీటెయిల్గానే మీరు. నెక్స్ట్ భారతీయ సమాజం నుంచి, ఇండియన్ సొసైటీ నుంచి మనకి 30 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇందులో సబ్ టాపిక్స్ ఏంటంటే మన ఇండియన్ సొసైటీ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, అంటే మన భారతీయ సమాజం యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది, సోషల్ ఇష్యూస్ సామాజిక సమస్యలు ఏంటి, వెల్ఫేర్ మెకానిజం సంక్షేమ యంత్రాంగాలు ఏంటి. అంటే ఇది కంప్లీట్ గవర్నెన్స్లోని పార్ట్గా మనకి ఇక్కడ వస్తుందన్నమాట. ఇవి జనరల్ ఇష్యూస్, సుప్రీంకోర్టు ఇష్యూస్ అవ్వచ్చు, మహిళా సాధికారత, రైతాంగాల ఇవన్నీ మనకి కవర్ అవుతాయి. ఇక నెక్స్ట్ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉందంటే కరెంట్ అఫైర్స్. ఎందుకు అంటే స్టూడెంట్స్ ఎక్కువ నెగ్లెక్ట్ చేసేది అనేక కారణాల వల్ల కరెంట్ అఫైర్స్ టాపిక్. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అంశాలు, నేషనల్ జాతీయ అంశాలు, ఏపీ అంశాలు, ఈ 3 విభాగాల నుంచి మనకి 30 క్వశ్చన్స్ రావడం జరుగుతున్నాయి. నేను ఈ కరెంట్ అఫైర్స్ మీద ఒక స్పెషల్ సిరీస్ చేస్తాను, అది మీకు హెల్ప్ అవుతుంది, ఎలా చదవాలి, ఎలా చదవకూడదు, అదేవిధంగా అసలు కరెంట్ అఫైర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా చదవకూడదు అనేది కూడా నేను డీటెయిల్గా వీడియో చేస్తాను. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ మీన్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, 30 మార్క్స్. ఇందులో లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ ఉంటుంది. ఇక నెక్స్ట్ మెయిన్స్ మొత్తం మనకి 2 పేపర్స్ ఉంటాయండి.
ఈచ్ పేపర్ 150 క్వశ్చన్స్ వస్తే ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ అయితే ఉంటుంది. ఇది ఎంసీక్యూస్ బేస్ చేసుకుని మనకి అయితే ఉంటుంది, డిస్క్రిప్టివ్ కాదు, అంటే రాయాల్సిన అవసరం ఉండదు. ఎంసీక్యూస్ రూపంలో మనకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇక పేపర్ 1 వచ్చేసరికి 150 మార్క్స్కి ఉంటుంది. ఇందులో 2 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. ఈ సెక్షన్ ఏలో ఏపీ హిస్టరీ ఉంటుంది, అంటే మన ఆంధ్రప్రదేశ్ యొక్క సామాజిక సాంస్కృతిక చరిత్ర 75 మార్క్స్కి ఉంటుంది ఇది. కానీ ప్రిలిమ్స్లో కేవలం ఏపీ జాగ్రఫీ ఉంది, కానీ మెయిన్స్లో ఏపీ హిస్టరీ ఉంది. మీరు గమనించాలి, ఏపీ హిస్టరీ ప్రిలిమ్స్లో లేదు, మెయిన్స్లో ఉంది. ఇంకా బిలో, సెక్షన్ బిలో ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంటే మన భారత రాజ్యాంగం గురించి, పాలిటీ గురించి మనకి మెయిన్స్లో ఉంది, సెక్షన్ బి పార్ట్ పేపర్ 1లో పార్ట్గాను. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక పేపర్ 2 విషయానికి వస్తే సెక్షన్ ఏలో ఇండియా అండ్ ఏపీ ఎకానమీ ఉంది, సెక్షన్ బి ఎస్ఎన్టీ అండ్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టండి, పేపర్ 2 మొత్తం డైనమిక్ సబ్జెక్టే. అంటే డైనమిక్ అంటే డైలీ కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకొని 150 మార్క్స్ అయితే ఉంటాయి. ఎవరైతే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ మీన్స్ ఎకానమీ రిలేటెడ్ కాన్సెప్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఎవరైతే ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తూ చదువుతుంటారో వాళ్ళకి ఇది ఈజీ అవుతుంది. రెగ్యులర్గా చదవాలన్నమాట, అప్పుడే ఇది చాలా ఈజీ అవుతుంది. లేదంటే కష్టమవుతుంది. ఎందుకంటే ఏపీ హిస్టరీ, కాన్స్టిట్యూషన్, పాలిటీ ఇవన్నీ స్టాటిక్, అది ఎప్పటికీ మారదు. ఒక 2 బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ ఫాలో అయితే సరిపోతుంది. కానీ పేపర్ 2 విషయానికి వస్తే మంచి స్కోర్ రావాలంటే, అంటే మెయిన్స్లో 300కి మనకి టాప్ స్కోర్ రావాలంటే పేపర్ 2 మాత్రం చాలా జాగ్రత్తగా బేసిక్ చదివిన తర్వాత కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు అప్డేట్ ఉండాలి. అప్పుడు మాత్రం మనకి మంచి స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి పేపర్ 2ని నెగ్లెక్ట్ చేయకూడదు. జస్ట్ మీకు ఒక మెయిన్ సిలబస్ ఒక ఓవర్వ్యూ ఇస్తాను. ఇందులో సెక్షన్ ఏలో ఏపీ హిస్టరీ ఉంది కదా, అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చూసుకునే ఫస్ట్ మనకి శాతవాహనస్, ఇవి చదివితే సరిపోతుంది, మీరు ఎక్స్ట్రా చదవాల్సిన అవసరం లేదు. శాతవాహనస్, ఇక్ష్వాక్స్, ఈ వీళ్ళ యొక్క సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్, లిటరేచర్, ఆర్ట్ అండ్ టెక్చర్. అంటే శాతవాహన కాలం నాటి, ఇక్ష్వాకుల కాలం నాటి సామాజిక, ఆర్థిక, మతపరమైన పరిస్థితులు ఎలాగ ఉన్నాయి ఆ కాలంలో. అదేవిధంగా సాహిత్యము, కళలు మరియు వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్ విధానం ఏ విధంగా ఉంది. ఇక నెక్స్ట్ విష్ణుకుండనిస్, నెక్స్ట్ ఈస్టర్న్ చాళుక్య, తూర్పు చాళుక్యులు ఆఫ్ వెంగి. ఓకే, నెక్స్ట్ ఆంధ్ర చోళాస్, వీళ్ళ యొక్క సొసైటీ, సమాజ వ్యవస్థ ఏ విధంగా ఉంది, వీళ్ళ యొక్క మత వ్యవస్థ ఏ విధంగా ఉంది. తెలుగు లాంగ్వేజ్ ఈ తూర్పు చాళుక్యులు అదేవిధంగా ఆంధ్ర చోళాస్ టైంలో ఏ విధంగా డెవలప్ అయింది, వీళ్ళ యొక్క కళలు మరియు ఆర్కిటెక్చర్ విధానం ఏ విధంగా ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇక్కడ శాతవాహనస్, ఇక్ష్వాక్స్, విష్ణుకుండనిస్, ఆంధ్ర చోళాస్, చాళుక్యస్ అయితే మనకి ప్రీ హిస్టరీ కల్చర్లో పార్ట్. ఈ 5 టాపిక్స్ రిలేటెడ్గా ఎలా చదువుతారు, సోషియో వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితులు, ఎకానమిక్, ఇక రిలీజియస్ మతపరమైన పరిస్థితులు, లేదంటే పరిపాలనపరమైన పరిస్థితులు, పొలిటికల్ పరిస్థితులు అప్పుడు ఏ విధంగా ఉన్నాయో చదివితే సరిపోతుంది. ఆర్ట్ అండ్ టెక్చర్ వాళ్ళ యొక్క శిలా నిర్మాణాలు, కట్టడాలు ఏ విధంగా ఉన్నాయని చదివితే సరిపోతుంది. అంటే బియాండ్ దట్ చదవాల్సిన అవసరం అయితే లేదు సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక నెక్స్ట్ మేజర్, మైనర్, ఇంకా ప్రధానమైన చిన్న చిన్న సామ్రాజ్యాలు ఇంకేమున్నాయి ఇంకా అంటే ఆంధ్రదేశ, ఈ మనకి 11th సెంచరీలో మన ఆంధ్రదేశాన్ని 11 to 16th సెంచరీలో ఎవరైతే రూల్ చేస్తారో ఆ డైనెస్టీస్, వాళ్ళ యొక్క సోషియో రిలీజియస్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి. అదేవిధంగా మన తెలుగు లాంగ్వేజ్, అదేవిధంగా సాహిత్యం, లిటరేచర్ ఏ విధంగా డెవలప్ అయ్యింది అనేది కూడా తెలుసుకోవాలి. ఇక 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం మధ్యలో మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్ట్ అండ్ టెక్చర్ ఏ విధంగా డెవలప్ అయ్యింది దాని గురించి కూడా మనం చదవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్కి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, అంటే బ్రిటిష్లు మన ఆంధ్రప్రదేశ్ రాక ఏ విధంగా ఉంది, వీళ్ళ యొక్క ట్రేడ్ సెంటర్స్, వాణిజ్య కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా డీటెయిల్గా ఉంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. నాటక సమంతులు, ఓకే, ఇవన్నీ కూడా మీరు కీ పాయింట్స్. ఇక్కడ కిసాన్ మూవ్మెంట్స్, రోల్ ఆఫ్ సోషలిస్ట్, కమ్యూనిస్ట్స్, యాంటీ జమీందారీ,
ఈ అన్ని కూడా కీ పాయింట్స్ చదివితే సరిపోతుంది. నెక్స్ట్ ఆంధ్ర మూమెంట్, ఆంధ్ర ఉద్యమం, దీని యొక్క గ్రోత్ ఎక్కడ, దీని వృద్ధి ఎలాగ వచ్చింది, దీని ఆరిజిన్ మూలం ఎక్కడ అనేది కూడా మనకి ఉంది. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఏర్పడింది అనేది కూడా పాయింట్ ఉంటుంది. ఓవరాల్గా ఏపీ హిస్టరీకి సంబంధించి 5 పాయింట్స్ ఇవి చదివితే సరిపోతుంది. సిలబస్ నుంచి మన క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి సిలబస్ని ఫాలో అవ్వండి మీరు. ఇక నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇందులో మన భారత రాజ్యాంగం యొక్క స్వభావం ఏ విధంగా ఉంది, మన భారత రాజ్యాంగం యొక్క సైలెంట్ ఫీచర్స్ మౌలిక లక్షణాలు ఏంటి, అదేవిధంగా ఏ విధంగా రచించారు, ప్రియంబుల్ ప్రవేశిక అంటే ఏంటి, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పిస్ ఆదేశిక సూత్రాలు, అదేవిధంగా ఫండమెంటల్ డ్యూటీస్, అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది మనకి ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, ఈ జ్యుడిషియరీ ఒక ఫంక్షన్ ఉంటాయి, దీని గురించి ఉంది. నెక్స్ట్ సెంటర్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు. నెక్స్ట్ సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్, ఇది కూడా మనకు చదవాల్సిన అవసరం అయితే ఉంది. ఇవి కీ పాయింట్స్, బియాండ్ దట్ చదవాల్సిన అవసరం లేదు. సో పేపర్ 1లో ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ కవర్ చేసుకున్నాం. ఇప్పుడు పేపర్ 2లో సెక్షన్ ఏ విషయానికి వస్తే ఇండియా అండ్ ఏపీ ఎకానమీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, మన ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి అయితే ఉంది. ఇక్కడ ఇండియన్ ఎకానమీలో ప్లానింగ్ ఏ విధంగా ఉంది, నీతి ఆయోగ్ గురించి ఉంది. ఇక మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారిన్ ట్రేడ్ గురించి అయితే ఉంది. నెక్స్ట్ అగ్రికల్చర్ సెక్టర్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ ఈ 3 రంగాల గురించి ఉంది. ఏపీ ఎకానమీ విషయానికి వస్తే పబ్లిక్ ఫైనాన్స్ గురించి ఉంది. నెక్స్ట్ ఇది కూడా 3 రంగాలు, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్ గురించి అయితే ఏపీ సంబంధించింది ఉంది. సెక్షన్ బి విషయానికి వస్తే ఎస్ఎన్టీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, 75 క్వశ్చన్స్కి వస్తున్నాయి. ఇందులో మీకు టెక్నాలజీ మిషన్స్, ఏ మిషన్స్ ఉన్నాయి దాని గురించి ఉంది. పాలసీస్ ఏమైనా మనకి స్పేస్ పాలసీస్ ఏమైనా ఉన్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ ఏమున్నాయి, వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి కూడా మనం చదవాల్సింది. ఎనర్జీ మేనేజ్మెంట్, శక్తి వనరులు, ఓకే, ఈ వీటి గురించి చదవాలి మనం. రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్, పునరుత్పాదక కానివి. నెక్స్ట్ ఎకో సిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, లాస్ట్ ఎన్విరాన్మెంట్, ఇవి మనం చదవాల్సింది ఉంటుంది. ఈ కాన్సెప్ట్ చదివితే మనకి సిలబస్ కవర్ అవుతుంది. సో చూసారు కదా సిలబస్. ఈ సిలబస్ కనుక మీరు చదివినట్లయితే, అంటే ముందు చదవండి, బుక్స్ కొనొద్దు, ముందు సిలబస్ ఏముందో పిన్ టు పిన్ చదవండి. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది ఏం చదవాలి ఏం చదవకూడదు అనేది. ఓకే, నెక్స్ట్ నేను బుక్స్ లిస్ట్ చెప్తాను. ఆ బుక్స్ లిస్ట్ చెప్పే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనకు ఏదైనా ఒక బుక్ తీసుకోండి, లక్ష్మీకాంత్ ఫర్ సపోజ్ పాలిటీకి బుక్ ఉంది. అందులో మనకి అన్ని డీటెయిల్గా ఉంటాయి ప్రతి కాన్సెప్ట్. కానీ ఏపీ విషయానికి వస్తే, గ్రూప్ 2 విషయానికి వస్తే మనకు అన్నీ అవసరం లేదు. కాబట్టి ఈ సిలబస్ పక్కన పెట్టుకొని, బుక్ పక్కన పెట్టుకొని ఏవేవి ఉన్నాయో ఫస్ట్ టిక్ చేసుకోండి. ఓకే, చదవాల్సిన ఇవే అని చెప్పి టిక్ చేసుకుంటే సరిపోతుంది. అంతేగాని బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్. ఈ విధంగా మీరు ఫస్ట్ మీ సిలబస్ నుంచి మన టెక్స్ట్ బుక్లో పాయింట్స్ని అదే ఆ టాపిక్స్ని సెలెక్ట్ చేసుకొని మీరు ప్రిపేర్ అవుతే సరిపోతుంది. ఇక చాలామంది కూడా బుక్స్ లిస్ట్ అంటారు. సార్ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను, ఏ బుక్స్ తీసుకోవాలి, మార్కెట్లో లాట్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, నేను ఏ బుక్ తీసుకోవాలో కన్ఫ్యూజన్లో ఉన్నాను, అన్ని బుక్స్ బాగున్నాయి అంటున్నారు, మరి నేను బిగినర్ని, నేను ఏ బుక్ ఫాలో అవ్వాలి, ప్రైవేట్ పబ్లికేషన్స్ ఫాలో అవ్వాలా, లేదంటే గవర్నమెంట్ తెలుగు అకాడమీ బుక్స్ ఫాలో అవ్వాలా, తెలుగు మీడియం అభ్యర్థులు ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, అసలు వీటిని ఎలా చదవాలి, నోట్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఇలా అనేక రకాల క్వశ్చన్స్ చాలామంది ఆస్పిరెంట్స్కి అయితే ఉంటాయి. ఇంకొంతమంది అయితే లాట్ ఆఫ్ బుక్స్ కొనేస్తారు, చదవరు. అదేవిధంగా బుక్స్ చదివే విధానం ఏంటి, గ్రూప్ 2లో సక్సెస్ అవ్వాలంటే చదివే విధానం కూడా నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి. ఇందులో మీకు నేను ప్రిలిమ్స్కి మెయిన్స్కి కంబైన్ చేసి ఇంగ్లీష్ మీడియంకి ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, తెలుగు మీడియం అభ్యర్థులు ఏ బుక్స్ ఫాలో అవ్వాలో డీటెయిల్గా చెప్తాను. హిస్టరీ, ఏపీ హిస్టరీ, అదేవిధంగా ఇండియన్ హిస్టరీ సంబంధించి ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఎన్సీఆర్టీ బుక్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే గ్రూప్ 2 కూడా టఫెస్ట్ ఎగ్జామే.
యాక్చువల్గా ఎన్సీఆర్టీస్ కేవలం యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్కి గ్రూప్ 1కి మాత్రం ప్రిపేర్ అవుతారు అనుకుంటారు, కానీ కాదు. వీటితో పాటు గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అవ్వాలి. అయితే ఇక్కడ హిస్టరీ విషయానికి వస్తే మీరు 6 నుంచి స్టార్ట్ చేయండి, 12th వరకు ఉంటాయి, ఇవి చదవండి. అయితే అన్నీ చదవాలా అంటే ఒకళ్ళు మీరు బిగినర్ అయితే చదివితే గుడ్, మీకు ఓవరాల్ ఐడియా వస్తుంది. లేదు మీకు అన్నీ చదవలేరు అనుకుంటే ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో అవి చూస్ చేసుకొని డైరెక్ట్గా చదవండి. సిలబస్ ఉంటుంది కదా మంది గ్రూప్ 2 సిలబస్, ఆ సిలబస్ తీసుకొని మీరు డైరెక్ట్గా ఈ టెక్స్ట్ బుక్స్ అన్ని పక్కన పెట్టుకొని చదవండి. అయితే మరీ ముఖ్యంగా ఇక్కడ నేను సివిల్స్కి ప్రిపరేషన్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు నేను ఈ ఎన్సీఆర్టీస్ని ఎలా చదవాలో నేను ఒక నోట్స్ తయారు చేయడం జరిగింది. నేను ఈ ఎన్సీఆర్టీస్ మీద ఒక స్పెషల్ వీడియో చేస్తాను తప్పకుండా మీ అందరి కోసం. ఆ వీడియో నేను ఒక 2 daysలో చేస్తాను. ఓకే, అందులో నేను ఎన్సీఆర్టీస్ ఎలా చదవాలి, ఏ టాపిక్స్ చదవాలో కూడా చెప్తాను డీటెయిల్గా. కాబట్టి మీరేం చేస్తారంటే ఇప్పుడు ఈ గ్రూప్ 2 విషయానికి 6 to 12th ఎన్సీఆర్టీస్ తీసుకొని ఈ 6 to 12th ఎన్సీఆర్టీలోని టాపిక్స్ని సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ఇందా చెప్పినట్టుగానే సిలబస్ పక్కన పెట్టుకొని ఏ టాపిక్స్ మీకు ఇంపార్టెంటో అవే చదవండి. ఇక నెక్స్ట్ ఇవి కాకుండా ఎన్సీఆర్టీలు కాదు సార్ మరి ఇంకేమైనా ఉందంటే తమిళనాడు ఎన్సీఆర్టీస్ క్లాస్ 11th and 12th అయితే ఉన్నాయి 2 టెక్స్ట్ బుక్స్. ఇవి చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి, ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో అయితే ఉంటాయి. ఇనిషియల్ నుంచి మోడర్న్ టైం వరకు ఏం జరిగిందో డీటెయిల్గా ఉంటుంది. ఓకే, ఇది కూడా నేనైతే వీటిని ప్రిఫర్ చేస్తాను. ఇవి కూడా చదవచ్చు, ఇది కూడా రెండు చదవాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటే చదవండి. ఏదో తమిళనాడు లేదంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్. నెక్స్ట్ ఇది హిస్టరీ కవర్ అవుతాయి. ఇక మోడర్న్ హిస్టరీకి స్పెక్ట్రమ్ వాళ్ళది ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా అని ఉంది, ఇది చదవాల్సిందే, పక్కా చదవాలి. ఇది పెద్ద బుక్కే. ఈ టెక్స్ట్ బుక్ చదవాలంటే చాలామందికి హెడ్ఏక్ వస్తుంది, ఎంత పెద్ద బుక్ చదవాలా, నాకు రెడీమేడ్ మెటీరియల్ ఉంటే సరిపోతుంది కదా అని. కానీ మీరు బిగినర్స్ అయితే టెక్స్ట్ బుక్ మొత్తం చదవండి. ఎందుకు అంటే పిన్ టు పిన్ చదవడం వల్ల మీకు అసలు ఈ ఆధునిక చరిత్ర ఏమైందో మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. అలా కాకుండా మీరు పాయింట్ టు పాయింట్ చదివారనుకో మీకు స్టోరీ అర్థం కాదు కదా. మీకు స్టోరీ అర్థమవుతే అప్పుడు ఎక్కడ ఏం జరిగిందో లేదంటే క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినా సరే ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఎప్పుడు కూడా రెడీమేడ్ మెటీరియల్కి వెళ్ళకండి. ఇవి వెళ్ళడం వల్ల మీకు ఆలోచించే విధానం తగ్గిపోతుంది, మీకు ఆ ఆన్సర్ చేయడానికి కూడా మీకు ఆ క్యాపబిలిటీ పెరగదు. కానీ మీరు టెక్స్ట్ బుక్స్ చదవడం వల్ల టైం ఎక్కువ పెట్టినా సరే పదే చదవడం వల్ల మీకు అలవాటు అయిపోతుంది, రివిజన్కి ఈజీ అవుతుంది. ఈ టెక్స్ట్ బుక్స్ మీకు చదవడం వల్ల ఏ క్వశ్చన్ కూడా మిస్ అవుతుంది అనమాట. ఏపీ హిస్టరీ విషయానికి వస్తే కరీం సార్ది సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కరీం సార్ది బుక్ ఉంది, అబ్దుల్ కరీం సార్ది. ఈ బుక్ ఇంగ్లీష్ మీడియంలో ఉంది, తీసుకోండి. ఈ విధంగా మీరు చదువుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రెండు చదవాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి, ఏదో ఎన్సీఆర్టీ ఆర్ తమిళనాడు చదవండి. వీటితో పాటు స్పెక్ట్రమ్ ఫర్ మోడర్న్ ఇండియా అండ్ అబ్దుల్ కరీం సార్ది ఏపీ హిస్టరీ ఇంగ్లీష్ మీడియం చదవండి. ఇక నెక్స్ట్ తెలుగు మీడియం అభ్యర్థులకు బెస్ట్ బుక్స్ ఏంటంటే తెలుగు అకాడమీ వాళ్ళది BA ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ అయితే ఉన్నాయి. భారతదేశ చరిత్ర సంస్కృతి అని, మన చరిత్ర పూర్వయుగం నుంచి 1964 వరకు ఏం జరిగిందో మొత్తం ఈ 2 టెక్స్ట్ బుక్స్ అయితే మనకు దొరుకుతాయి. చూడండి, మనకి ప్రీ హిస్టరీ నుంచి 1964 వరకు ఈ 2 టెక్స్ట్ బుక్లో దొరుకుతాయి. ఈ రెండు చదివితే మీకు 1964 వరకు అని మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన కన్సల్టేషన్ ఆఫ్ ఇండియా, మన భారతదేశ ఏకీకరణ ఏ విధంగా జరిగింది అనేది మీకు అర్థమవుతుంది. ఇవి కాకుండా మరి ఇంకేమైనా సోర్స్ ఉన్నాయంటే ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఉన్నట్టుగానే ఎన్సీఆర్టీస్ తెలుగులో ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము బైలింగువల్లో ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్స్ని ట్రాన్స్లేట్ చేసింది, చాలా బాగున్నాయి. అవి నేను మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ఒక స్పెషల్ వీడియో ఎన్సీఆర్టీస్ మీద చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఇవి చదివినా పర్వాలేదు. ఇవి కాకుండా ఎన్సీఆర్టీస్ కొంతమంది ఆస్పిరెంట్స్కి ఏముంటుందంటే ఎన్సీఆర్టీస్ క్వాలిటీ బాగుంటుంది, లేదా తెలుగు అకాడమీ బుక్స్ క్వాలిటీ ఉండవేమో, లేదంటే తెలుగు అకాడమీ క్వాలిటీ ఉంటుంది ఎన్సీఆర్టీస్ అలాగ ఉంటుందేమో, లేదంటే రెండు మీద డిఫరెన్స్ ఎక్కువ ఉంటుందేమో అని చెప్పి ఆలోచన ఉంటుంది. ఒకవేళ మీకు ఆలోచన ఉంది, డైలమా ఉందంటే వీటిని స్కిప్ చేసుకోండి. అప్పుడు మీరు ఎన్సీఆర్టీస్ 6 నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్స్ తెలుగులో ఉన్నాయి, కానీ 11th 12th అయితే లేవు.
కాబట్టి ఈ 6th to 10th ఎన్సీఈఆర్టీస్ మీరు డౌన్లోడ్ చేసుకోండి, లేదా బయట తెచ్చుకోండి, మీరు చదివినా సరిపోతుంది. నా బెస్ట్ ఏంటంటే ఇవే చదవమని చెప్తాను, ఎందుకంటే మనకు చాలా డీటెయిల్గా అయితే ఉన్నది. నేను కూడా నా ప్రిపరేషన్లో నేను ఇవే చదివాను. ఓకే, ఇక నెక్స్ట్ మరి 2 కవర్ అయ్యాయి, మీరు మోడర్న్ హిస్టరీ గురించి కవర్ అవ్వాలి కదా. మరి దానికి ఏంటంటే విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళది భారతదేశ చరిత్ర అని ఒక బుక్ అయితే రావడం ఉంది, 9th ఎడిషను. ఈ బుక్లో మీకు ఏన్షియంట్ హిస్టరీ, మీడివల్ హిస్టరీ, అదేవిధంగా మోడర్న్ హిస్టరీ మొత్తం కవర్ చేయడం జరిగింది. ఇది కూడా మన ఎన్సీఆర్టీ బుక్స్ బేస్ చేసుకుని రాయడం జరిగింది. సేనేసార్ బుక్ ఇది చాలా ఫేమస్, ఇది తీసుకున్నా పర్వాలేదు. ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీ తెలుగు అకాడమీ వాళ్ళది ఆంధ్ర చరిత్ర అనేది బుక్ ఒకటి ఉంది, బిఏ. ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ అనమాట. ఇది చదివినా పర్వాలేదు. లేదు ఇది అందుబాటులో లేదు మార్కెట్లో అంటే హనుమంతరావు గారిది ఆంధ్ర చరిత్ర బుక్ ఉంది. ఇది కూడా ఆరిజిన్ తీసుకొని రాయడం జరిగింది సొంతంగా హనుమంతరావు గారు. ఈ బుక్ కూడా చాలా బాగుంది, ఇది స్టాండర్డ్ బుక్ అని చెప్పొచ్చు మన ఏపీ హిస్టరీ సంబంధించి. ఇది నెక్స్ట్ ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర బుక్ కూడా తెలుగు అకాడమీ వారిది ఉంది. ఇవి 2 చదవాల్సిన అవసరం లేదు. ఇది అంటే ఇది చదవండి, ఒకవేళ ఇది లేకుంటే ఇది చదవండి. దెన్ ఇది చదివినా పర్లేదు, చిన్న టెక్స్ట్ బుక్ ఉంటుంది. ఇది మీకు మన మోడర్న్ ఏపీ హిస్టరీ గురించి ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఈ విధంగా మీరు చదవాలి. ఇన్ని టెక్స్ట్ బుక్స్ చదవాల్సిన అవసరం లేదు మీకు. ఇక్కడ మీరు తెలుగు అకాడమీ అయినా చదవండి, లేదా ఎన్సీఆర్టీస్ అయినా చదవండి, ఏదో ఒకటే చదవండి. ఇవి చదివి ఎన్సీఆర్ చదివితే మీకు వేస్ట్ ఆఫ్ టైం అన్నమాట. ఓకే, చదివితే ఎన్సీఆర్టీ చదవండి 6th to 10th తీసుకొని. ఆ తర్వాత ఈ బుక్ ఏదైనా మీరు ఈ బుక్ అయితే ఈ బుక్, ఇంక వేరే బుక్ అయితే వేరే బుక్, ఒకవేళ మీ దగ్గర లేకుంటే ఇది తీసుకోండి. ఒకవేళ వేరే బుక్స్ ఉంటే వేరే బుక్స్ ప్రిపేర్ అవ్వండి, మ్యాండేటరీ అయితే లేదు. ఓకే, ఈ విధంగా మీకు తెలుగు అకాడమీ బుక్స్ అయితే ఏపీకి, ఇండియన్ హిస్టరీకి అయితే ఇవి. ఇక నెక్స్ట్ ఇండియన్ అన్న జియోగ్రఫీ విషయానికి వస్తే జియోగ్రఫీ కూడా ఎన్సీఆర్టీస్ బుక్స్ చదవమని చెప్తాను నేను. కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎన్సీఆర్టీ చదవండి. ఇందులోనూ 11th క్లాస్ టెక్స్ట్ బుక్స్ అయితే మనకు ఉన్నాయి. ఈ 11th క్లాస్లో ఇండియా అండ్ ఫిజికల్ జియోగ్రఫీ మనకు ఉంటుంది, ఇది చదవండి టెక్స్ట్ బుక్. అన్ని చదవాల్సిన అవసరం లేదు. మీకు ఎంత క్లమ్జినెస్ ఉంటే సిలబస్ పక్కన పెట్టుకొని ఆ సిలబస్లో ఏవైతే ఉన్నాయో అవి ఈ టెక్స్ట్ బుక్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి చూస్ చేసుకొని చదివి సరిపోతుంది. అంతేగాని యూపీఎస్సీ ప్రిపేర్ అన్నట్టుగా అన్ని చదవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇవి మీరు 6th నుంచి 12th క్లాస్ వరకు అయితే ఎన్సీఆర్టీ చదవాలి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ఇది ఓవరాల్గా ఇండియన్ జాగ్రఫీ అదే కవర్ అవుతుంది. మరి ఏపీకి అయితే తెలుగు అకాడమీ వారిది రీజనల్ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ రీజనల్ జాగ్రఫీ అని ఉంది, ఇది తీసుకోండి. ఇది మీకు మంచి డేటా అయితే ఉంటుంది ఇందులో. ఇక నెక్స్ట్ తెలుగు మీడియం వాళ్ళకైతే తెలుగు అకాడమీ వారిదే ఇంటర్మీడియట్ బుక్ ఒకటి ఉంది, అదేవిధంగా బిఏ వాళ్ళది ఒక బుక్ ఉంది. ఓకే, భూగోళ శాస్త్రం అనే ఒక బుక్ అయితే ఉంది. ఈ బుక్ ఒకటే, ఇది ఫస్ట్ ఇయర్ది, ఇది సెకండ్ ఇయర్ది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ జియోగ్రఫీ రెండును. నెక్స్ట్ బిఏలో ఒక బుక్ అయితే మనకి ప్రపంచ భూగోళ శాస్త్రం అని ఒకటి ఉంది. ఇవి తీసుకుంటే మీకు ఫిజికల్ జియోగ్రఫీ కవర్ అవుతుంది ఇండియా సంబంధించి. ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గురించి అయితే తెలుగు అకాడమీ వారిదే బుక్ ఉంది. నేను ఎందుకు తెలుగు అకాడమీ బుక్స్ చదవమని చెప్తున్నానంటే తెలుగు అకాడమీలో గవర్నమెంట్ ఏదంటే ప్రముఖ ఆదర్శ రాస్తారు. ఇవి పబ్లిక్ ఏదైతే ప్రైవేట్ పబ్లికేషన్స్ ఉంటాయో వాళ్ళు కూడా వీటి ఆధారంగా తీసుకొని రాయడం జరుగుతుంది. ఇవి గవర్నమెంట్ సోర్స్ మనకి ఇది. కాబట్టి ఈ తెలుగు అకాడమీ బుక్స్ నేను ప్రిఫర్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఒకవేళ మీకు అందుబాటులో లేకుంటే వేరే టెక్స్ట్ బుక్స్ మీరు ప్రిఫర్ చేసుకోండి, ఎందుకంటే మార్కెట్లో ఇవి దొరకపోవచ్చు కొన్నిసార్లు. కాబట్టి మీరు మన హైదరాబాద్లో కింగ్ కోటిలో మనకి దొరకడానికి అవకాశం ఉంది, కోటిలో మనకి ఇవి చాలా వరకు దొరకవచ్చు. సో అక్కడ కూడా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇండియన్ సొసైటీ గురించి స్పెషల్ బుక్ అయితే లేదు, కానీ క్వశ్చన్స్ మనకి 30 మార్క్స్ వస్తున్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎన్సీఆర్టీ వాళ్ళవి సొసైటీ బుక్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీకు మొత్తం 4 టెక్స్ట్ బుక్లు ఉన్నాయి. 11th క్లాస్ 2, 12th క్లాస్ 2 ఉన్నాయి. మరి ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు, చెప్తున్నాను కదా. సిలబస్ నుంచి మీరు ఏ టాపిక్స్ ఉన్నాయో అవి మాత్రమే చూస్ చేసుకొని చదివితే సరిపోతుంది. వీటితో పాటు ఇంకా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా మీకు చదవాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉంటాయి. రీసెంట్గా యూసీసీ గురించి మనకి అప్డేట్ వచ్చింది. 4వ స్టేట్ కూడా దీనికి ఆమోదం తెలిపింది, అంటే బిల్లు పాస్ చేసింది అనమాట. అదేవిధంగా తొలిసారిగా ఏ రాష్ట్రం ఆమోదించింది,
ఈ యూసీసీ కూడా మనకి ఇండియన్ సొసైటీలో ఒక పార్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా సొసైటీలో మనకి వివాహ వ్యవస్థ ఏ విధంగా ఉంటుందో మనకు తెలియజేస్తుంది. సో ఇది మీకు చదవాల్సిందే కరెంట్ అఫైర్స్ లింకింగ్ చేసుకొని. మరి తెలుగు మీడియం వాళ్ళకి కూడా తెలుగు అకాడమీ నుంచి భారతీయ సమాజం ఒక బుక్ అయితే రావడం జరిగింది. ఇది చదవండి. ఒకవేళ ఈ బుక్ అందుబాటులో లేకుంటే విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళది భారతీయ సమాజం అని చెప్పి ఒక స్పెషల్ బుక్ రావడం జరిగింది. ఇది తీసుకోవచ్చు. ఈ వీటితో పాటు మీరు సోషియో ఎకనామిక్ సర్వే చదవాలి. ఎందుకంటే మనకి సొసైటీలో స్కీమ్స్ గురించి ఓకే అదేవిధంగా వెల్ఫేర్ అనే పార్ట్ మనకు ఉంది కాబట్టి ఇవి కావాలంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ఇయర్ 2025-26 సోషియో ఎకనామిక్ సామాజిక ఆర్థిక సర్వేని చదవాలి. ఎందుకంటే ఇది చదవడం వల్ల మీకు సగం సిలబస్ కవర్ అవుతుంది. ఈ బుక్ చదవడం వల్ల సగం సిలబస్ కవర్ అవుతుంది. అంటే ఇది 50% ఉంటే ఇది 50% కవర్ అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో 30 మార్క్స్ వస్తున్నాయి కదా. మరి దీనికి ఎలా చదవాలంటే దీనికి స్పెసిఫిక్గా సోర్స్ ఏం లేదు. ఎనీ మ్యాగజైన్ ఏదైనా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ఒక మ్యాగజైన్ తీసుకొని చదవండి మీరు. అయితే దీన్ని మీరు నెలవారీకి చదవద్దు. ప్రతిరోజు మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్ ఇచ్చే మెటీరియల్ని చదువుతూ అప్పుడు నెలదో ఒకసారి తీసుకొని చదవండి. కానీ మీరు కేవలం నేను మంత్లీ చదువుతానంటే వద్దు. మంత్లీది చదవాలి, డైలీ కూడా మీరు కొంచెం చదవాలి. ఎందుకంటే మీరు ఫర్ సపోజ్ మంత్లీ మ్యాగజైన్ తీసుకుంటారు, జూలై నెల తీసుకుంటారు, మీరు ఎప్పుడు కవర్ చేస్తారు? కాబట్టి రోజుకి 30 మినిట్స్ లేదా మీ ఎంటైర్ ప్రిపరేషన్ 100% ఉంటే ఇందులో 20% కరెంట్ అఫైర్స్ కేటాయించండి. అది మీ ఇష్టం. ఎగ్జాంపుల్ రోజుకి మీరు 10 గంటలు చదివితే అందులో ఒక 2 అవర్స్ లేదా ఒక 1 అవర్ అయినా సరే కరెంట్ అఫైర్స్ కేటాయించండి. ఓకే. ఇక నెక్స్ట్ స్పెసిఫిక్గా ఇది పలానా మ్యాగజైన్ చదవమని చెప్పలేను, అది మీ ఇష్టం. మీకు నచ్చింది ఇది క్వాలిటీ ఉన్నది అని అనిపించింది మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ 6 మంత్స్ సరిపోతుంది మనకి నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్కి, మనకి ఎగ్జామ్ డేట్కి 6 మంత్స్ ముందు సరిపోతుంది. లేదు అనుకుంటే 12 మంత్స్ చదివితే బెస్ట్ అనమాట. కానీ లాస్ట్ గ్రూప్ 2లో అయితే మ్యాక్సిమం మోస్ట్లీ లాస్ట్ 6 మంత్స్ జరిగిన కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. ఓకే. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో మేజర్ పార్ట్స్ మనకి ఏంటంటే ఇక్కడ మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్ స్కీమ్స్. ఎందుకంటే మనకి 75 మార్క్స్ మనకి కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్స్ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు కరెంట్ అఫైర్స్లో ఈ పార్ట్ని మిస్ చేసుకోవద్దు. మీరు 75 మార్క్స్ మనకి. సో మిమ్మల్ని టాప్లో ఉంచడానికి ఇది ఒక ఛాన్స్ అనమాట. నేను 2023 గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసినప్పుడు మార్చ్ నెలలో జరిగినప్పుడు పేపర్ 2లో ఏదైతే ఉందో సైన్స్ అండ్ టెక్నాలజీ నాకు 120 మార్క్స్ ఉంటుంది కదా, అందులో 60 సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. నాకు కరెంట్ అఫైర్స్ నుంచి నాకు ఇందులో ఆల్మోస్ట్ 48 నా స్కోర్ అయితే. సో అందుకే కరెంట్ అఫైర్స్ మీరు ఎక్కువ ప్రిఫర్ చేయండి, దీన్ని స్కిప్ చేయొద్దు. ఇది ఒక ఎగ్జాంపుల్ నాకు. నేను ఎందుకంటే కరెంట్ అఫైర్స్ డైలీ అప్డేట్గా ఉంటాను కాబట్టి. ఇక మెంటల్ ఎబిలిటీకి కామన్గా ఉండే టెక్స్ట్ బుక్స్ ఇంగ్లీష్లో ఏంటంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ వెర్బల్ నాన్ వెర్బల్, ఇది ఆర్ఎస్ అగర్వాల్ది ఉంది. లేకుంటే మీరు ఏదైనా కోర్స్ తీసుకుంటే అదే ఫాలో అవ్వండి, ఇంకా ఎక్కువ అవసరం లేదు. ఇంకా వెర్బల్ నాన్ వెర్బల్ రీజనింగ్లో మీకు ఒక 60 ప్రాబ్లమ్స్ అన్ని టాపిక్స్ని చేస్తే మీకు అలవాటు అయిపోతుంది. దీనికి స్పెసిఫిక్గా మీరు చదవాల్సిన అవసరం ఉండదు. డైలీ మీరు ఒక ½ అవర్ ఏ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అనేది తెలుసుకుంటే సరిపోతుంది. దీనికి మాత్రం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, ఇంకా ఎవరైతే మ్యాథ్స్లో పూర్ ఉంటారో వాళ్ళు కొంచెం డైలీ ప్రాక్టీస్ చేయవలసిందే మెంటల్ ఎబిలిటీ. ఎందుకంటే 30 మార్క్స్ మీకు వస్తున్నాయి కాబట్టి. మరి తెలుగు మీడియం వాళ్ళకి అది సేమ్. ఒకవేళ మీకు ఇంగ్లీష్ అర్థం కాకుండా ఇవి తెలుగులో వచ్చాయి, ఒకవేళ ఇవి మీకు హార్డ్ అనిపిస్తే ఏదైనా ఇన్స్టిట్యూట్ నుంచి కోచింగ్ తీసుకోండి, క్లాసెస్ వినండి, వాళ్ళు ఇచ్చే మెటీరియల్ ఫాలో అయితే సరిపోతుంది. నెక్స్ట్ పాలిటీషియన్కి వస్తే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, ఈవెన్ సివిల్స్ కూడా బైబిల్ లాంటిది ఏంటంటే లక్ష్మీకాంత్ పాలిటీ. ఇది బోత్ తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. ఓకే, ఇది తీసుకొని చదవండి. లేదు ఇది కాకుండా మీకు వేరే ఉందంటే విన్నర్స్ వాళ్ళదైతే ఇది ఎన్సీఆర్టీ బేస్ చేసుకొని చేయడం జరిగింది, ఇది కూడా ఉంది. ఒకళ్ళు ఇవేమి కాదు, మీ దగ్గర వేరే టెక్స్ట్ బుక్ ఉంది, అదే ప్రిపేర్ అవ్వండి. నేను చెప్పినట్టు మళ్ళీ ఇవే ప్రిపేర్ అవ్వాలని రూల్ లేదు. ఒకళ్ళు లేకుంటే తెలుగు మీడియం ఇదైనా కొనుక్కోండి, ఇదైనా కొనుక్కోండి.
ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇది కొనుక్కోండి. ఒకళ్ళ మీద ఈ మూడే లేవు, మీకు ఇష్టం లేదు అనుకుంటే వేరే టెక్స్ట్ బుక్ కొనుక్కోండి. ఓకే, మీకు నచ్చింది, ఎందుకంటే ఏదైనా సరే ఒకే బుక్ ఫాలో అవ్వాలి. మల్టిపుల్స్ ఇది చదువుతాను అంటే సేమ్ రెండింటిలో ఉండేది, చెప్పే విధానం రాసిన విధానం డిఫరెంట్ ఉంటుంది అంతే, ఇంతకుమించి ఇంకేమి ఉండదు. కాబట్టి నా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి దీనికే ఇస్తా, ఎందుకంటే ఇది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బైబిల్ లాంటిది. నెక్స్ట్ ఎకానమీ విషయానికి వస్తే బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు ఎకానమీ బుక్స్ అయితే ఉన్నాయి. బిఏ థర్డ్ ఇయర్ వాళ్ళది ఇండియన్ ఎకానమీ అని ఉంది. అదేవిధంగా తెలుగు మీడియంలో భారతీయ ఆర్థిక వ్యవస్థ అని ఈ టెక్స్ట్ బుక్స్ రెండు ఉన్నాయి, ఇవి ప్రిపేర్ అవ్వండి. వీటితో పాటు ఇందులో మీరు చదివితే జస్ట్ స్టాటిక్ అంటే స్టాటిక్ పార్ట్స్ తెలుస్తుంది, అసలు ఎకానమీ గురించి మీకు అర్థమవుతుంది. కానీ 100% మీరు ఫాలో అవ్వాల్సింది ఎకనామిక్ సర్వే అండ్ యూనియన్ బడ్జెట్. సేమ్ ఏపీ కూడా మనకి సోషల్ ఎకనామిక్ సర్వే ఉంటుంది, ఎందుకంటే ఇవి ప్రిపేర్ అయితేనే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఇది మీకు అర్థం కావాలంటే ఈ టెక్స్ట్ బుక్స్ చదవాలి, ఏదైతే తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ చదవాల్సింది. చదివిన తర్వాత మీరు ఈ సోషల్ ఎకనామిక్ సర్వే చదివితే సరిపోతుంది. ఓకే, ఎందుకంటే ఇవి చదవడం వల్ల మీకు కరెంట్ అఫైర్స్ కవర్ అవుతుంది, ఇక్కడ ఎకానమీ కవర్ అవుతుంది, అదేవిధంగా పాలిటీ సంబంధించిన ఏదైతే మనకి సొసైటీలో స్కీమ్స్ ఈ విధంగా మనకి కవర్ అవుతుంది అనమాట. అదేవిధంగా మనకి ఏపీది కూడా సోషియో ఎకనామిక్ సర్వే మీరు స్కిప్ చేయకూడదు, చదవాల్సిందే. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ కూడా తెలుగు అకాడమీ వాళ్ళది ఉంది, తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది, ఇవి మీరు తీసుకోండి. వీటితో పాటు పర్యావరణం ఇది కూడా సేమ్ తెలుగు అకాడమీ వాళ్ళది ఉంది. ఇవి కాకుండా విన్నర్స్ వాళ్ళది మనకు ఉంది, ఇది ఎన్సీఆర్టీ బేస్ చేసుకుని తయారు చేశారు, ఇది కూడా ప్రిపేర్ అవ్వండి. మీ నచ్చిన బుక్ ఏదో తీసుకోండి, కాకపోతే ఇవి తప్పనిసరిగా అంటే తీసుకోవాలి ఫర్ బేసిక్స్ అండ్ ఫౌండేషన్ కోసం మాత్రమే. ఇది చదివితే నాకు 75 మార్క్స్ వచ్చేస్తాయంటే రావండి. ఇందులో జస్ట్ మీకు ఏంటంటే కోర్ బేసిక్స్ మాత్రమే ఉంటాయి. కానీ ఎస్ఎన్టీ అనేది మనకి ఏంటి కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకుని ఉంటుంది. మీరు ఇంకా పాత పద్ధతి పాత ధోరణిని వదిలేసేయండి. ఇప్పుడు ప్రతి పోటీ పరీక్ష కూడా చాలా డెప్త్కి వెళ్తుంది, అంటే ప్రశ్నలు కూడా చాలా డెప్త్గా వస్తున్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారు, ఇవి చదివిన తర్వాత డైలీ కరెంట్ అఫైర్స్ చదవాల్సిందే, ఎస్ఎన్టీకి ఎన్విరాన్మెంట్కి. మీరు దీనిని మర్చిపోకండి, కరెంట్ అఫైర్స్ చదవాలి. అంతా బాగుంది, మనకు సిలబస్ తెలిసింది, బుక్స్ తెలిసాయి. ఓకే, బుక్స్ కొనేసుకున్నాను, సిలబస్ తెలిసిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్రిపేర్ అవ్వాలి. ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇక్కడ చాలామంది ఆస్పిరెంట్స్ పడే కష్టాలు ఏంటి, లేదా చేసే మిస్టేక్స్ ఏంటంటే బుక్స్ కొంటారు, సిలబస్ ఉంటుంది, మొత్తం బుక్స్ని చదివేస్తారు ఏదో పిహెచ్డీ చేసినట్టుగా. అవసరం లేదు, ఇక్కడ మీరు పిహెచ్డీ చేయాల్సిన అవసరం లేదు. కేవలం సిలబస్ని మీరు ఫస్ట్ చదువుతారు కదా, ఈ సిలబస్ చదివి జాగ్రఫీ తీసుకొని ఫస్ట్ ఆ టెక్స్ట్ బుక్లో ఇండెక్స్కి వెళ్ళండి. ఆ ఇండెక్స్లో టాపిక్స్ అన్నీ కూడా సిలబస్తో టాలీ ఏమవుతున్నాయో అవి మాత్రమే టిక్ చేసుకొని చదివితే సరిపోతుంది. ఫస్ట్ చదవండి మీరు, కానీ చదివేది రెడీమేడ్ మెటీరియల్ ఫాలో అవ్వద్దు. మీరు బిగినర్స్ అయితే కనుక మీరు తప్పనిసరిగా టెక్స్ట్ బుక్స్ని ప్రిఫర్ చేయండి, ఇది చాలా బెనిఫిట్ అవుతుంది ఫర్దర్గా. మీకు టైం టేకింగ్ అవ్వచ్చు, కానీ టెక్స్ట్ బుక్స్ చదివితే మీకు చాలా మంచి హెల్ప్ అవుతుంది ఎంటైర్ ప్రిపరేషన్. నాట్ ఓన్లీ ఫర్ గ్రూప్ 2, గ్రూప్ 1, సివిల్స్ ఆర్ ఎనీ రైల్వే ఎగ్జామ్స్, బ్యాంక్స్, ఎనీ ఎగ్జామ్ టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ ప్రిఫర్ చేయండి. దెన్ ఆఫ్టర్ చదివిన తర్వాత నోట్ మేకింగ్ చేసుకోవాలి. ఫస్ట్ టెక్స్ట్ బుక్ చదవండి, చదువుతూ ఉన్నప్పుడు చేయకూడదు. ఫస్ట్ టెక్స్ట్ బుక్ చదివిస్తారు కదా, అర్థం చేసుకోండి. సెకండ్ రౌండ్లో నోట్స్ మేకింగ్ చేసుకోండి. అప్పుడు మీకు ఏమవుతుంది, ఫస్ట్ చదువుతారు ఒక ఐడియా వస్తుంది, సెకండ్ దాంట్లో మీరు అండర్లైనింగ్ చేసుకుంటూ ఒక నోట్స్ తయారు చేసుకోండి. ఆ నోట్స్ మీకు అర్థమయ్యేలాగా ఉంటే సరిపోతుంది. అదే అని చెప్పి మీరు ఇంకా చేరబార్తలు రాయాల్సిన అవసరం లేదు, క్రిస్పీగా రాసుకోవాలి. శాతవాహనులు అనుకున్న ఫర్ సపోజ్ శాతవాహనస్ గురించి క్రిస్పీగా ఒక 2-3 పేజీలో సరిపోవాలి, ఒక 1 పేజీలో సరిపోయినా పర్లేదు వాళ్ళ గురించి. ఇంకా ఈ ఒక్క పేజ్ చదివితే మీకు శాతవాహనుల గురించి మొత్తం వచ్చేయాలి మీ మైండ్లోకి. ఆ విధంగా నోట్స్ తయారు చేసుకోవాలి. ఇక నెక్స్ట్ చదివారు, నోట్స్ తయారు చేసుకున్నారు అంటే మీకు సరిపోతుందంటే రివిజన్ చేయాలి. నెక్స్ట్ అంటే నేను నోట్స్ తయారు చేసుకున్నాను కదా సార్, నేను టెస్ట్ రాసేస్తానంటే
రివిజన్ చేయకుండా మీరు టాపర్ అయితే అవ్వలేరు గ్రూప్ 2కి. ఓకే, మీరు రాసుకున్న నోట్స్ని రివిజన్ చేయండి, అంతేగాని టెక్స్ట్ బుక్స్ని రివిజన్ చేయకండి. ఇంకా టెక్స్ట్ బుక్ పని అయిపోయింది. ఎందుకు నోట్స్ తయారు చేసుకున్నారు కాబట్టి ఈ నోట్స్ని మీరు పదే పదే రివిజన్ చేసుకోవాలి. ఈ రివిజన్ చేసిన తర్వాత మరి సరిపోతుందంటే లేదు, ప్రాక్టీస్ చేయాలి, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ఫర్ సపోజ్ శాతవాహన గురించే చదివారు, నోట్స్ తయారు చేసుకున్నారు, రివిజన్ చేశారు, మరి ఇప్పుడు ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయి, ఏ విధంగా అడుగుతారు అనేది మీరు ప్రాక్టీస్ చేస్తుంటే అర్థమవుతుంది. ఈ విధంగా మీరు 4 పిల్లర్స్ మీకు చాలా ఇంపార్టెంట్ ఎంటైర్ ప్రిపరేషన్కి. మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. టెక్స్ట్ బుక్ చదివిన దాన్ని మీరు వెంటనే నోట్స్ తయారు చేసుకోకండి. చదివిన తర్వాత సెకండ్ రౌండ్లో మీరు నోట్స్ తయారు చేసుకోండి, దాన్ని పదే పదే రివిజన్ చేయండి, దెన్ ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేయకుండా ఎంత చదివినా ఎంత రివిజన్ చేసినా వేస్ట్. కొంతమంది అంటారు నాకు ఎంత చదివినా గుర్తుండిపోతుంది, నేను డైరెక్ట్గా ఎగ్జామ్ రాసేస్తాను అనుకుంటారు. కొంతమంది హీరోస్ ఉంటారు. కాబట్టి నేనేం చెప్తానంటే ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఎక్యురసీ పెరుగుతుంది. ఆ విత్ ఇన్ టైంలో మీరు ఎక్కువ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మీకు ఆ ఎక్యురసీ స్పీడ్ పెరుగుతుంది. కాబట్టి ఈ 4 పిల్లర్స్ని మీరు పెట్టుకోవాలి. నెక్స్ట్ కొన్ని టిప్స్ ఏంటంటే, ఫస్ట్ మీరు తప్పనిసరిగా సిలబస్ చూడండి. సిలబస్ చూసిన తర్వాత గుడ్ బుక్స్ అంటే ఏంటి, ఇక్కడ పాలిటీకి నేను ఫర్ సపోజ్ లక్ష్మీకాంత్ ఒకటి తీసుకుంటాను, ఇంకో ఏదో ఆధార్ ఇంకో నచ్చిందని తీసుకుంటాను, ఇవన్నీ చదివేస్తాను. కానీ మార్కెట్లో ఇంకో కొత్త బుక్ వస్తుంది, అరే ఈ బుక్ బాగుంది కాదని చెప్పి ఇంకో బుక్ తీసుకుంటాను, న్యూ బుక్. అంటే చిన్న డౌట్ అండి, ఈ లక్ష్మీకాంత్ ఈ ప్రైవేటు ఇంకో బుక్లోనే ఏమైనా కంటెంట్ తేడా ఉంటుందా ఏంటి? ఏమీ ఉండదు, సేమ్. కాకపోతే ఎక్స్ప్రెషన్ చేసే విధానము డిఫరెంట్గా ఉంటుంది అంతే. ఒకే బుక్ ఫాలో అవ్వండి, ఏ బుక్ ఫాలో అయినా ఆ బుక్ మీరు వర్క్ చేసి తీసుకోండి ఒక బుక్. అదే బుక్ని అన్ని సబ్జెక్టులు కూడా మీరు ఒకే బుక్ తీసుకొని వాటిని పదే పదే చదవండి, రిపీట్ చేయండి, 10 times చదవండి, ప్రాబ్లం లేదు. కానీ ఒకే బుక్ చదవాలి. అంతేగాని ఒక సబ్జెక్ట్కి 10 బుక్లు చదువుతానంటే వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ. నెక్స్ట్ తెలుగు మీడియం అభ్యర్థులకి చాలామంది ఏమనుకుంటారంటే ప్యూర్ తెలుగు మీడియం నేను ఇంకా మొత్తం ప్యూర్లోనే అర్థం చేసుకుంటాను అంటారు. కానీ చిన్న డౌట్ అంటాను, ఏంటంటే లాంచ్ వెహికల్ అని తెలుగులో ఏమంటారు? వాహక నౌక. మరి ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. ఇప్పుడు నవేడేస్ ఎవరైనా జనరల్ చెప్తున్నాను, చిన్నపిల్లాడు వచ్చి అంకుల్ వాట్ ఇస్ ద ఇన్ఫ్లేషన్ అంటారు. వాడికి ద్రవ్యోల్బణమా అంటే ద్రవ్యోల్బణం అంటే ఎవరు తెలుసు. కాబట్టి మీరు మినిమం రేపు పొద్దున్న గ్రూప్ 2 ఆఫీసర్ అయినా సరే నేను ద్రవ్యోల్బణం చేస్తాను, లేదంటే నేను ఒక అధికారిని, ఈ పదాలు వాడితే బాగుంటుంది. కానీ మినిమం మీకు ఇంగ్లీష్ పదాలు వచ్చి ఉండాలి. గాట్ ఇట్? ఫర్ సపోజ్ బ్యాంకింగ్ సిస్టమ్, నేను బ్యాంకింగ్ వ్యవస్థలో పనిచేస్తానని చెప్తావా, లేదా బ్యాంక్ జాబ్లో చేస్తానని చెప్తావా? సో ఈ విధంగా కొన్ని పదాలు ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ అవ్వచ్చు, ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు. ఇందులో చాలా హార్డ్ టెర్మినాలజీస్ ఉంటాయి. ఈ హార్డ్ టెర్మినాలజీస్ మీరు ఇంగ్లీష్ నుంచి తెలుగు ట్రాన్స్లేట్ చేసుకొని చదవండి. ప్రతిరోజు ఒక 5 నేర్చుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. అందుకే ప్యూర్ తెలుగు మీడియం చదవడం వల్ల కూడా మనకు నష్టాలు ఎక్కువ ఉన్నాయి ప్రస్తుత పోటీ ప్రపంచంలో. ఎందుకంటే కొన్ని మనం డైరెక్ట్గానే కొన్ని వాటిలో మన సైన్స్ అండ్ టెక్నాలజీ అని వచ్చేస్తుంది. కానీ మనం ఏం చదువుతాం? శాస్త్ర సాంకేతికత, లేదంటే జీన్ ఎడిటింగ్ అని రీసెంట్గా వచ్చేస్తుంది, కానీ జన్యు. సో ఈ విధంగా మనకి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి క్వశ్చన్ అడిగే విధానంలో. కాబట్టి మీరు ఇంగ్లీష్ పదాలు కూడా నేర్చుకోండి, దానికి టెర్మినాలజీ డైలీ బిల్డ్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి మీరు గంటలకు చదవాల్సిన అవసరం లేదు. కానీ మీ 100% ప్రిపరేషన్లో 20% కేటాయించండి, లెస్ దెన్ 20%. అన్నింటికంటే మీరు సక్సెస్ అవ్వాలి, మీరు టాపర్ అవ్వాలంటే చేయవలసిన ఫస్ట్ పని ఏంటి తెలుసా? మీరు నోట్స్ తయారు చేసుకున్నాక మీరు రివిజన్ చేస్తున్న తర్వాత, అలాగని చాలామంది ఏమనుకుంటారు, టెస్ట్ సిరీస్ నేను రాసేస్తాను, పలానా ఇన్స్టిట్యూట్ పెడుతుంది రాసేస్తాను. ఏం రాస్తావు? ఫస్ట్ చదివితే రాస్తావు, నువ్వు చదవకుండా రాయలేవు కదా. కాబట్టి ఫస్ట్ చదవాలి, రివిజన్ చేయాలి. ఫస్ట్ మీరు సబ్జెక్ట్ని కంప్లీట్ చేయండి, సిలబస్ పక్కన పెట్టుకోండి. అప్పుడు మీరు మీ టెస్ట్ సిరీస్ మీద వెళ్తారు. కానీ టెస్ట్ సిరీస్కి వెళ్ళే ముందు మీరు చేయవలసిన పని ఏంటి తెలుసా? చాలా స్ట్రాంగ్ అండ్ డీసెంట్ వర్క్ ఏంటంటే PYQs. APPSC నిర్వహించిన గ్రూప్ 1, 2, 3
అదేవిధంగా టీజీపీఎస్సీ నిర్వహించిన 1, 2, 3, 4 గ్రూప్స్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఏపీ అయితే ఏపీ చదవండి. ఇంకా తెలంగాణలో మనకి ఏపీ ఉండవు కాబట్టి రిమైనింగ్ కామన్ ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ ఇవి చదవండి. అప్పుడు మీకు ఏమవుతుంది, పీవీక్యూస్ చేయడం వల్ల మీకు మీరు చదివిన దాని నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, మీరు ఏ విధంగా ఆన్సర్ చేస్తున్నారో తెలుస్తుంది. అంతేగాని అందరూ టెస్ట్ సిరీస్ కడుతున్నారని చెప్పి టెస్ట్ సిరీస్ ఫస్ట్ వెళ్ళొద్దు. ఇది బ్లండర్ మిస్టేక్. ఫస్ట్ పీవీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చింది, మనకి ఎగ్జామ్ డేట్స్ వచ్చాయన్నప్పుడు టెస్ట్ సిరీస్ ఏదైనా ఒక కోచింగ్ సెంటర్ టెస్ట్ సిరీస్ మనం రాస్తే సరిపోతుంది. కాబట్టి బిగినర్స్ అయినా ఏవైనా ప్రిపరేషన్ ఉన్నవారే సరే ఈ ట్రాప్లో పడొద్దు, ఈ మిస్టేక్ చేయకూడదు. గాట్ ఇట్? అదేవిధంగా మీరు చేయవలసింది ఏంటంటే ప్లానింగ్ ఉండాలి. మీకు ఒక టైం మేనేజ్మెంట్ ఉండాలి. రోజుకి ఎన్ని గంటలు చదువుతున్నావు, ఏ టైంలో ఏ సబ్జెక్ట్ చదువుతున్నావు అనేది మీకు ముందే ఫిక్స్ చేసుకొని డే టైం టేబుల్ని, వీక్లీ టైం టేబుల్ మీరు రెడీ చేసుకోండి. ఇక మనకి నోటిఫికేషన్ అయితే మనకి సెప్టెంబర్ నుంచి అక్టోబర్లో రానున్నాయి కాబట్టి మనకి ఎగ్జామ్ డిసెంబర్ ఆర్ నవంబర్లో ఉండొచ్చు, ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రూప్ 2 ఆర్ జనవరిలో ఉండొచ్చు. మీకు ఓవరాల్గా 4 months టైం ఉంటుంది కాబట్టి ఈ 4 months మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చదివితే మీకు జాబ్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకోటి ఇక్కడ కంపారిజన్ చేసుకోవద్దు, నాకంటే సీనియర్స్ ఉన్నారు కదా అని చెప్పి, వాళ్ళు చదువుతున్నారని చదవట్లేదని చెప్పి కంపారిజన్ చేసుకోకండి. ఇది పెద్ద బ్లండర్ మిస్టేక్ అనమాట. గాట్ ఇట్? ఇక ఫైనల్గా విషయానికి వస్తే మీకు ఏంటంటే ఇక కరెంట్ అఫైర్స్, ఏపీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గురించి నేను ఒక స్పెషల్ సిరీస్ లాంచ్ చేస్తాను, ఎస్పెషల్లీ ఫర్ ఏపీ కరెంట్ అఫైర్స్. ఆ స్కీమ్స్ గురించి, కరెంట్ అఫైర్స్ సెక్షన్ గురించి నేను ఒక స్పెషల్ వీడియోస్ సిరీస్ లాంచ్ చేస్తాను మన ఐ డ్రీమ్ జాబ్స్ అప్డేట్ నుంచి. కాబట్టి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోస్ అన్నీ మీకు వస్తుంటాయి అన్నమాట. ఇంకా మీకేమైనా ఎటువంటి వీడియోస్ కావాలన్నా, మీకేం ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేస్తే నేను మీకు రెస్పాండ్ అవుతాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.